హాయ్ మై డియర్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ 2026లో మనకు 99% రావాలంటే ఫిజిక్స్ నుంచి 99% స్కోర్ చేయడానికి టాప్ వెయిటేజ్ చాప్టర్ ఇక్కడ రాశాను. ఏ చాప్టర్ 2025 ఇయర్, 2024 అండ్ 2023 ఇయర్లో హైయెస్ట్ క్వశ్చన్స్ రావడం జరిగిందో ఇప్పుడు చూద్దాం మనం. ఇది వచ్చేసి మనకు 24, 25 అండ్ 23 ఇయర్స్ నుంచి హైయెస్ట్ క్వశ్చన్స్ వచ్చిన చాప్టర్స్ ఇక్కడ రాశాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు హీట్ అండ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ ఇయర్లో మనకు హీట్ అండ్ థర్మోడైనమిక్ ఉంటుంది ఇంటర్మీడియట్లో. 2025 ఇయర్లో 50 క్వశ్చన్స్ రావడం జరిగింది అండ్ 24లో 16 క్వశ్చన్స్, 23లో 24 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆప్టిక్స్. ఈ ఆప్టిక్స్లో వచ్చేసి రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్ అన్నీ ఉంటాయి. అందులో రే ఆప్టిక్స్ నుంచి వచ్చేసి 2025 ఇయర్లో 41 క్వశ్చన్స్ రావడం జరిగింది అండ్ 2024లో 21 అండ్ 2023 33 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చాప్టర్ ఇది. 2025 ఇయర్లో 36 క్వశ్చన్ రావడం జరిగింది, 24లో 31, 23లో 33 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిట్స్ అండ్ మెజర్మెంట్. 2025లో 26 క్వశ్చన్ రావడం జరిగింది, 24లో 34, 23లో 36. నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ మోడర్న్ ఫిజిక్స్. ఈ మోడర్న్ ఫిజిక్స్లో వచ్చేసి దాదాపు 4 చాప్టర్లు ఉంటాయి. ఫస్ట్ వన్ డ్యువల్ నేచర్, నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూక్లియై, ఆటమ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెమీ కండక్టర్స్. ఈ 4 చాప్టర్స్ కలుపుకొని 2025 ఇయర్లో 60 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్ 2024లో 72, 2023లో 73 అండ్ నెక్స్ట్ వన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ 40 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలోనే మనకు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఉంటుంది అండ్ అలాగే కెపాసిటెన్స్ కూడా ఉంటుంది. 40 క్వశ్చన్స్ 2025 ఇయర్, 45 24లో, 50 క్వశ్చన్స్ 23లో. నెక్స్ట్ వన్ వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్ నుంచి 21 క్వశ్చన్స్ రావడం జరిగింది అండ్ 24లో 20, 23లో 18 క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి వర్క్, ఎనర్జీ అండ్ పవర్. వర్క్, పవర్ అండ్ ఎనర్జీలో 2025లో 13 క్వశ్చన్స్, 24లో 22, 23లో 22 క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషన్. గ్రావిటేషన్ నుంచి 25లో 12 క్వశ్చన్, 24లో 23, 23లో 40 క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్ రొటేషనల్ మోషన్. ఈ రొటేషనల్ మోషన్లో మనకు సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషన్ ఉంటుంది అండ్ అలాగే సర్క్యులర్ మోషన్ అండ్ కొలీజియన్ ఉంటుంది. దీంట్లో నుంచి 20 క్వశ్చన్ 25లో రావడం జరిగింది, 22, 24లో అండ్ 23 క్వశ్చన్స్ 23 ఇయర్లో రావడం జరిగింది. ఇది కంప్లీట్ ఫిజిక్స్ వెయిటేజ్ చాప్టర్స్ టు క్రాక్ ద జేఈ మెయిన్స్. ఈ 10 చాప్టర్స్ మీరు ఎక్కువ ఫోకస్ చేశారనుకోండి, దాదాపు మీకు 99% గ్యారంటీ ఇవ్వలేము, కానీ 99% దగ్గరలో రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటు మిగతా చాప్టర్ కూడా కవర్ చేయండి. ఈ 10 చాప్టర్స్ అనేవి మీకు ఓవరాల్ కాన్సెప్ట్ చెప్పాను, అంటే ఓవరాల్ కంప్లీట్ చాప్టర్స్. అవి ఒక చాప్టర్లో 2 చాప్టర్స్ ఉంటాయి మళ్ళీ అందులోనే. కాబట్టి ఈ మెయిన్ చాప్టర్స్ అనేవి కవర్ చేయండి ఫస్ట్, తర్వాత మీ రిమైనింగ్ చాప్టర్స్ కవర్ చేయండి. దానివల్ల మీకు జేఈలో మంచి స్కోర్ రావడం జరుగుతుంది సెషన్ 1లోనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.